విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగించేలా P4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమంతో సుపరిపాలనను అందిస్తున్నామన్నారు. ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. మనం ఆ రోజు చెప్పాం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట 15,000 రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి 10,700 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. ఒకేసారి వేసాం. 43 కోట్ల మంది ప్రయాణం చేశారు. లాస్ట్ ఆగస్టు 15 మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు సాధ్యమా అన్నారు, అసాధ్యమన్నారు. దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా. అదే బస్సులు ఒక ప్రోగ్రాం ఇచ్చాం, చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దేశ. ఇంకొక పక్క దేశ దీపం కింద 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు ఆడబిడ్డలు కొంతమంది డబ్బులు లేక మళ్ళీ కట్టెలతో వంట చేసే పరిస్థితి నుంచి ఈరోజు 3 సిలిండర్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం. అది కూడా ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నాం. ఆ రోజు ఇచ్చిన దానికంటే ఆ రోజు 14,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు. మేము 20,000 ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉన్నాం. 20,000 3 విడతల్లో అందరి అకౌంట్కి వేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక హిస్టారికల్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులను ఆదుకోవడం కాకుండా దేశ అన్న క్యాంటీన్, కనీసం పేదవాడు ఎక్కడన్నా పనికి పోతే మధ్యాహ్నం ఓసారి హోటల్ పెరిపడి 50 రూపాయలు 100 రూపాయలు అవుతా ఉంటే అలాంటి వారి కోసం అన్నా క్యాంటీన్ పెడితే, నిరుపేదల కోసం పెడితే దాన్ని కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు 204 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. పేదవాడు ఎవ్వరు కూడా తిండి లేదనకుండా కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కదా దిశ మత్స్యకారులకు ఇచ్చాం, చేనేత కార్మికులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. ఒకరు కాదు అధ్యక్ష, గౌడ సోదరులకి 10% మద్యం షాపుల్లో ఇచ్చాం. వడ్డెర సోదరులు ఆదుకుంటాం. ఇంకొక పక్క నాయి బ్రాహ్మణులకు ఇచ్చాం. వీళ్ళు కాకుండా దేశ సమాజంలో ఎంతమంది ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరినీ ఆదుకోవడానికి పూజారులకైతే 15,000 రూపాయలు పెంచాం, ఇమాములకు ఇచ్చాం. రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చింది. ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అధ్యక్ష, గ్రౌండ్ ట్రూతింగ్ టైం అడిగినట్టుగా మేము రీజనల్ కాన్ఫరెన్స్ గతంలో కూడా పెట్టాం. మళ్ళీ కూడా 21 ఫిబ్రవరి నుంచి కూడా వర్క్షాప్స్ పెడతా ఉన్నారు అధ్యక్ష. కలెక్టర్స్, జేసీసీ, ఆర్డీఓస్తో తప్పకుండా ఇవన్నీ కూడా దాంట్లో కూడా వర్క్షాప్స్లో కూడా మనకి ఈ రెవెన్యూ సమస్యలన్నీ కూడా షెడ్యూల్ అయినాయి అధ్యక్ష. తప్పకుండా మీరు చెప్పిన అన్ని కూడా ఒకటి తీసుకుని, ఎందుకంటే అధ్యక్ష అలాగే స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తా ఉన్నా అధ్యక్ష. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజున స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి
నిర్ణయం మేరకు పట్టు వస్త్రాలని ఇవ్వడానికి నేను స్థానిక శాసనసభ్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులు, ఆలయ అధికారులు, ఇతర పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమంలో వస్త్రాలను సమర్పించి ఆశీస్సులు తీసుకొని రావడం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా వైభవంగా ప్రారంభమయ్యాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా సమయం ఉంది. ఇంకా 4-5 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ మహా శ్రీశైల క్షేత్రంలో 125 అన్నదాన జరిగినటువంటి కౌంటింగ్లో 10,375. ఇది ఈరోజు జరిగినటువంటి ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు జరిగినటువంటి వచ్చిన లెక్క. మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు జరిగినటువంటి దానిలో కైలాస ద్వారం పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 5 రోజుల్లో 99,887 మంది భక్తులు రావడం జరిగింది. దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క సంఖ్య మొత్తం మీద 2,28,901 మంది. శివదీక్ష స్వాములు ఎవరైతే వచ్చి దర్శనం చేసుకున్నారో వాళ్ళు 66,896 మంది. మహాశివరాత్రికి ప్రముఖ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకాశం జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని 7 డిపోల నుంచి శ్రీశైలం, కోటప్పకొండ, భైరవకోన, మొగిలిచర్లకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులో కూడా శ్రీశక్తి పథకం అమలు చేస్తామన్నారు. ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లోని 7 డిపోల నుంచి సర్వీసులు నడపబడుతున్నాయి. శ్రీశైలానికి మనం దాదాపుగా 140 బస్సులు పైగా ప్లాన్ చేయడం జరిగింది. అలాగే కోటప్పకొండకి 78 సర్వీసులు, మొగిలిచర్లకి ఒక 25, భైరవకోనకి ఒక 25. అలాగే మార్కాపురం జిల్లా కొత్తగా ఫామ్ అయిన తర్వాత జిల్లా యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి పెట్టిన త్రిప్రాంతకంకి ఈసారి మొట్టమొదటిగా మార్కాపురం నుంచి, పొదిలి నుంచి, కనిగిరి నుంచి, అలాగే ఒంగోలు నుంచి సర్వీసులు ప్లాన్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా అక్కడ ఒక 20 బస్సుల వరకు ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న జాతరలైన మనకి సంగమేశ్వరం కానీ, అలాగే రామతీర్థం కానీ, పునుగోడుకు కానీ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే బస్ సర్వీసులు ఏర్పాటు చేశామో అదే విధంగా ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాక ఇంతకుముందు మనం గిద్దలూరు నుంచి మహానందికి సర్వీసులు తిప్పేవాళ్ళం. ఈసారి ప్రయోగాత్మకంగా గిద్దలూరు నుంచి మహానందికి ఒక 5 సర్వీసులు నడపడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ముక్తేశ్వరం, మోక్షగుండం దగ్గర ముక్తేశ్వరానికి ఒక 2 బస్సులు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా శైవ భక్తులు ఎక్కడైతే మన జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ శ్రీశైలము, ఈ కోటప్పకొండ ఎక్కువ విరివిగా దర్శనానికి వెళ్తారో అన్ని చోట్ల కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల నుంచి అన్ని డిపోల నుంచి కూడా సర్వీసులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని పాకల తీర ప్రాంతంలో ఈ నెల 14, 15 తేదీలలో పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాకల బీచ్ ఫెస్టివల్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. బీచ్ ఫెస్టివల్ కు వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. కూడా ఒక మంచి బీచ్ ఉందని చెప్పడం 2. మూడోది ఏంటంటే ఈ బీచ్ యొక్క అందాన్ని ఎప్పుడైతే జనాలు వచ్చి అక్కడికి వస్తారో ఆటోమేటిక్గా అదొక టూరిస్ట్ డెస్టినేషన్ కింద మారటం అనేది జరుగుతుంది. సో మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకి అక్కడ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది, తర్వాత బీపీసీఎల్ ఉంది, ఇండోసోల్ ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కింద మన ప్రకాశం జిల్లా మారిపోతుంది. కానీ రిక్రియేషన్కి సంబంధించి ఒక ప్లేస్ అనేది లేదు కాబట్టి పాకాల బీచ్ రాబోయే రోజుల్లో ఒక రిక్రియేషన్ డెస్టినేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పాకాల బీచ్ ఫెస్టివల్ 14, 15 తారీఖుల్లో ఫెస్టివల్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు అయితే మనం చేపట్టడం జరిగింది.
అందులో వినూత్నంగా మనం సాగర హారతి అంటే అంటే సముద్రానికి హారతి పట్టడం అనేది మనము పెడుతున్నాము. అదొక కార్యక్రమం ఉంటుంది 14వ తారీఖుని అండ్ ఆల్సో 15వ తారీఖు ఈవినింగ్ 6 గంటలకి అది ప్రారంభమవుతుంది. దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి సాంస్కృతిక రూపాలు ఆ రోజు అక్కడ మనం ఒక కార్నివాల్ లాగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందులో మీకు అందరికీ తెలుసు, దాంట్లో కొమ్ము కోయ, తర్వాత ఈ ఏమంటారు వాటిని తప్పెడగుళ్ళు, తర్వాత దింస, పులివేషాలు, కాళికా రూపాలు, ఇవన్నీ కూడా మన సంస్కృతికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వారన్నీ కూడా మనం ఆ రోజు ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, వినోదమైనటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని పెట్టాము. జైంట్ వీల్స్ కానీ, తర్వాత స్లైడర్స్ కానీ, తర్వాత ఈ బీచ్లోను కూడా మనకి అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు బీచ్ యాక్టివిటీస్ లైక్ పారాగ్లైడింగ్, తర్వాత మోటార్ బోట్స్, ఇవన్నీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా పెట్టడం జరిగింది. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా కేరళ కళాకారుల వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పురపాలక, నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, డివిజన్లు, వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 136 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎవరు ఏమి కావాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. కొంతమంది IAS, కొంతమంది డాక్టర్లు, టీచర్లు అంటూ సమాధానం ఇచ్చారు. So you can now currently we are doing almost 30 acres per day. So what you can say some excellent messages. So we have the profession only one day. So if there is further, then we can request. Or no, we have Dermoscope will be there, no? So dermoscope, so that doctor can assess it. So if it is a major problem, we can take it to and the statement we can do. Tetanus is already established. సరిపోయింది. సరే
కుంభకోణంలో కింగ్ పిన్ వెనుక ఉన్న కింగ్ ను కూడా బయట పెట్టాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ దశల వారీగా మద్యపాన నిషేధం అంటూ 2019-24 వరకు అప్పటి ప్రభుత్వం మద్యం పాలసీ అమలు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందన్నారు. అప్పట్లో నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో లేవన్నారు. నాసిరకం మద్యంతో పాటు ధరలు కూడా భారీగా పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. మద్యం తయారీ కంపెనీల నుంచి లిక్కర్ కేసుపై 250 రూపాయలు, బీరు కేసుపై 150 రూపాయలు కమిషన్ల రూపంలో వసూలు చేసి మద్యం వ్యాపారాన్ని ఒక వ్యవస్థీకృత నేరంగా మార్చారని అన్నారు. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణం కాబట్టి నిందితులకు 300 రోజులైనా కూడా బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా నిన్న స్పష్టం చేసిందన్నారు. నిందితుడు విజయసాయి రెడ్డి గారి మాటల ద్వారా చెప్పాలంటే కింగ్ పిన్, ఆ కింగ్ పిన్ అనుకున్న కింగ్ ఎవరో కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ కింగ్ పిన్ అన్ని చేశాడన్నారు. నిన్న సుప్రీంకోర్టులో 3,500 కోట్ల రూపాయలు స్కామ్ కాబట్టి ఇతనికి 300 రోజులైనా కూడా బెయిల్ ఇవ్వం, బెయిల్ గురించి అడగొద్దు అని కూడా సుప్రీంకోర్టు నిన్నే చెప్పడం జరిగింది. ఇది ఆనాటి ప్రభుత్వం నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవటం, నాసిరకం మద్యం, దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఆ రోజున మద్యం తయారీ కంపెనీల నుంచి కమిషన్ల రూపంలో లిక్కర్ కేసుపై 250 రూపాయలు, బీరు తదితర వాటి మీద 150 రూపాయలు కమిషన్లు తీసుకొని ఒక వ్యవస్థీకృత నేరం కింద దీన్ని మార్చి ఈ రోజున సిట్ ఏర్పాటు చేస్తే తేలింది ఏంటంటే 3,500 కోట్ల పైచీలకు దీంట్లో కుంభకోణం ఉన్నట్టుగా బయటపడింది అధ్యక్ష. ఇంకా విచారణ జరుగుతూ ఉంది, కోర్టుల్లో కూడా ఉంది. కొంతమంది నిందితులు అరెస్ట్ అయి ఉన్నారు. సరే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాల్ని ప్రజలకు ఏమైతే ఇబ్బంది కలిగి నాసిరకం మద్యం కావలసిన బ్రాండ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడతా ఉంటే ధర పెంచితే ప్రజలు మద్యం తాగరు అనే ఒక సాకు చూపిస్తూ ధరలు కూడా పెంచి ప్రజలకి నాణ్యమైన మద్యం అందుబాటులో లేకుండా చేసినందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింద తరగతి ప్రజలు వాళ్ళు అలవాటు పడిన తర్వాత ఆ అలవాటు మానుకోలేని పరిస్థితి ఉంటే 99 రూపాయలకే మద్యం అందుబాటులో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. నేను ప్రధానంగా అడుగుతా ఉంది ఏంటంటే, ఒక్క నిమిషం అధ్యక్ష ముగిస్తాను. ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అసంబద్ధమైన విధానం నాణ్యమైన మద్యంలో అందుబాటులో లేనందువల్ల ప్రజలు పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చే క్రమంలో సరిహద్దు జిల్లాల్లో దొరికి వాళ్ళకు సంబంధించిన వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్లో సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అది తప్పు ఆనాటి ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో సరైన బ్రాండ్లు కనుక అందుబాటులో ఉండుంటే ప్రజలు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి ప్రజలకు సంబంధించిన వేలాది వాహనాలు పోలీస్ స్టేషన్లో మంత్రి గారు చెప్పిన ప్రకారం దాదాపుగా 50,000 వాహనాలు స్టేషన్లో సీజ్ అయ్యి అనవసరంగా పడి ఉన్నాయి. నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉంది ఏంటంటే, ప్రభుత్వం తప్పు చేసింది, ఆనాటి పాలకులు తప్పు చేశారు కాబట్టి ఈరోజు శిక్ష అనుభవిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధమైన విధానాల వల్ల వాళ్ళ వాహనాలు ఆగిపోయినాయి. దానికి నేను కోరుతా ఉంది ఏంటంటే, అది ఆ తీసుకురావటాన్ని నేను సమర్థించట్లేదు అధ్యక్ష. కానీ ఆ పరిస్థితులు కల్పించారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ద్విచక్ర వాహనానికి, త్రిచక్ర వాహనాలకి, 4 చక్రాల వాహనాలకి నామినల్ ఫీజు వేసి వాళ్ళ దగ్గర పెనాల్టీ వసూలు చేసి ఆ వాహనాలు విడుదల చేసి వాళ్ళకి విముక్తి కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రభుత్వ నిర్ణయం వల్ల వాళ్ళని దోషులుగా నిర్ధారించొద్దు. దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. 846 వాహనాలు మనం సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 4,358 వాహనాలని మనం రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే కోర్టు డైరెక్షన్ వల్ల కానీ మనకు అప్పీల్ చేసుకున్న దాని మీద కానీ 4,358 వాహనాలని చేసాం అధ్యక్ష. అలాగే కొన్ని ఆక్షన్ కూడా చేసాం అధ్యక్ష. ఖండానికి వచ్చినప్పుడు 18,047 వాహనాలని ఆక్షన్ చేయడం కూడా జరిగింది. ఇంకా 4,441 వాహనాలు ఉన్నాయి. అవి కూడా అప్పీల్ చేసుకోవడానికి కోర్టు స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి దాంట్లో నిర్ణయాలు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది కొద్దిగా కఠినంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అన్నిటికన్నా యూనిఫామ్గా ఉంటుంది అధ్యక్ష. వాహనాలని నిజంగా దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మటుకి ఇవ్వడానికి అవకాశాలు ఉండదు కాబట్టి అవి ఇవ్వలేము. కానీ ఈ కోర్టు కేసులో కానీ
మనకు అప్పీల్ చేసుకున్న దాంట్లో కానీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఓకే. మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని బాలకోటేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపు అదేవిధంగా ఎల్లుండి 2 రోజులు కూడా ఇక్కడ దాదాపు 80,000 దాకా భక్తులు వస్తారని చెప్పడం జరిగింది. సో ఇక్కడ వస్తున్న అందరికీ కూడా భక్తులకు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఒక మంచి దర్శనం వారికి ఇవ్వాలి. ఇక్కడ దానికోసం అన్ని సదుపాయాలు కూడా అరేంజ్మెంట్ కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది. ప్రాపర్గా క్యూ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా వారికి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఇక్కడ సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వస్తున్న భక్తులకు వారికి కావాల్సిన డ్రింకింగ్ ఫెసిలిటీస్, ప్రసాదము, అదేవిధంగా శానిటేషన్ ఫెసిలిటీస్ అవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్ని ఇక్కడ ఎలా ఉంది అని వెరిఫై చేయడానికి అధికారులతో పాటు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే అన్ని ఏర్పాటు కూడా బాగానే చేసి ఉన్నారు. ఇక్కడికి వస్తున్న భక్తులు ఎటువంటి వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, ఒక మంచి దర్శనం వారికి ఇవ్వాలి, అదేవిధంగా స్మూత్గా అన్నీ కూడా జరిపించాలి అని ఇక్కడికి ఎవరైతే ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంటిన్యూస్గా మేము కూడా సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఉంది కాబట్టి ఒక కంట్రోల్ రూమ్లో కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తుంటాము. సో ఇక్కడికి వచ్చిన అందరూ డివోటీస్ కూడా ఇక్కడ ఏదైతే అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవి అన్నింటినీ కూడా పాటించి ఒక మంచి దర్శనం ఇక్కడ అందరికీ కూడా జరగాలి అని తెలియజేస్తున్నాం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని అనేక ప్రధాన ఆలయాలపై ప్రత్యక్ష దాడులు జరిగాయని, అరికట్టడంలో అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందువుల ఆలయాలను టార్గెట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం వంటి సంఘటనలు చేశారని, టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని 100% కల్తీ చేసి అపవిత్రం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులను చూసి ఓర్వలేక జగన్ ఐపో టీం కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు మళ్లీ ఆలయాలని జగన్ టీం వేదికగా చేసుకున్నారన్నారు. శ్రీశైలంలో జరిగిన తాజా ఘటన వెనుక వైకాపా హస్తం ఉందని తెలిపారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యువతను డ్రగ్స్ బెట్టింగ్లకు బానిసలుగా చేశారని, రాజకీయ లబ్ధి కోసం వర్గాల మధ్య విద్వేషాలు నింపే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే చేస్తున్నారన్నారు. అయితే ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ, అభివృద్ధి కానీ, లేకపోతే ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెస్టినేషన్ పాయింట్గా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే విధంగా శరవేగంగా పెట్టుబడులు పెడుతుంటే తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్నాడు. దాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి, వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏదన్నా ఉందంటే అది ఆలయాలే. అందుకే టీటీడీకి సంబంధించినటువంటి గోశాలని, టీటీడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతినిత్యం ఏదో ఒక రకంగా చిన్న విషయాలను తీసుకొని అక్కడ వైకాపా నాయకుల్ని పైకి పంపించి మందు దాపించడం, పేకాట క్లబ్బులు నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పరోక్షంగా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని పైకి పంపిస్తున్నారు, మద్యం మాంసాన్ని పైకి పంపిస్తున్నారు. దాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయాల దగ్గర ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నం చేయడం, దానికి ఇది చూసారా కూటమి ప్రభుత్వం హిందూ ఆలయాల్లో జరుగుతున్నటువంటి దానికి ముఖ్య కారకులు వీళ్ళ యొక్క చేతగాంతనం అని చెప్పి హిందువుల్లో మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేటువంటి ప్రయత్నం, అసహనం పెంచేటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి శ్రీశైలం సంఘటన కూడా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుట్ర ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఆలయాల్లో వరుస కథనాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఐపాక్ టీం ఏదైతే ఉందో దాని సలహా సూచన మేరకే ఒక వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆలయాలంటే గౌరవం, శివభక్తులంటే గౌరవం, రామభక్తులంటే గౌరవం. ఈ కూటమి 100%
హిందువుల యొక్క మనోభావాలు, అదే సమయంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి వారి యొక్క మనోభావాలు గౌరవిస్తూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి తను అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలందరూ కూడా అవహేళన చేస్తారు, ఆహ్వానించరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి మార్గం తిరిగి ఆలయాలనే ఎంచుకున్నాడు. ఆ రోజు ఆలయాల మీద దాడి చేపించారు. ఈరోజు ఆలయాలని వేదికగా చేసుకొని ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు అల్లకల్లోలం చేసే అశాంతిని నెలకొల్పాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఏ ఆలయంలో ఏ సంఘటన జరిగినా వైకాపా నాయకుల హస్తం ఉంటుంది అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి దీన్ని స్థానిక శాసనసభ్యుడు అది భారతీయ జనతా పార్టీ మీద లేదంటే కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఇందనక మా సోదరులు చెప్పారు, నాడు నేడు ఆయన అక్రమమైనటువంటి మార్గంలో సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోటి యువతనంతా కూడా డ్రగ్స్ అలవాట్లకు బానిసలు చేసి బెట్టింగులతోటి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి గనుడు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు టిప్పు సుల్తాన్కు సంబంధించినటువంటి విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తే మేము అడ్డుకున్నాం, ఉద్యమం చేశాం. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వర్గ రాజకీయాలు, ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య విద్వేషాలు నింపాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తానులో ముక్కైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళ పప్పులు ఉడకవు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. స్థానిక సంస్థలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. తప్పనిసరిగా ఒకప్పుడు మాకు రాయలసీమలో భారతీయ జనతా పార్టీ అంటే కేర్ ఆఫ్ పొదుటూరు, అలాగే పొదుటూరు నుంచే మా యొక్క విజయ ప్రస్థానం ప్రారంభం అవ్వాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున సంకల్ప దీక్ష మొదలుపెట్టారు. ధన్యవాదాలు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక ఎంఆర్ లినాక్ టెక్నాలజీతో రేడియేషన్ చికిత్సలో కొత్త దశకు శ్రీకారం చుట్టారు. సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత ఈ విషయాన్ని వెల్లడించారు. కడపలో వారు మాట్లాడుతూ ఎంఆర్ఐ స్కాన్ మరియు లీనియర్ యాక్సిలేటర్ కలయికతో పనిచేసే ఈ యంత్రం ద్వారా ప్రతిరోజు ట్యూమర్ స్థితిని స్పష్టంగా గుర్తించి కేవలం ట్యూమర్ ఉన్న ప్రాంతానికే ఖచ్చితంగా రేడియేషన్ ఇస్తారని ఆమె తెలిపారు. దీంతో ఆరోగ్యకరమైన అవయవాలకు నష్టం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. ప్రోస్టేట్, లంగ్, బ్రెయిన్ ట్యూమర్లు సహా పలు కఠినమైన క్యాన్సర్లకు ఈ టెక్నాలజీ ఉత్తమ ఫలితాలు ఇస్తోందని, కొన్ని సందర్భాల్లో 5 రోజుల్లోనే చికిత్స పూర్తవుతుందని డాక్టర్ సునీత వివరించారు. వీటిల్లో మామూలుగా మనం ఒక పేషెంట్ కి రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే వాళ్ళకు ఒక భయము, ఒక బెరుకు ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది కరెంట్ ఏమో, కాలుస్తారేమో, లేకపోతే దీనివల్ల పెట్టేటప్పుడు కరెంట్ షాక్ లాగా వస్తుందేమో అనేది ఒక రకమైన చాలా భయంతో చాలా మంది పేషెంట్స్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే కూడాను ఆ సైడ్ ఎఫెక్ట్స్కి, ఆ బాధలకి తట్టుకోలేక మాకు ఆ ట్రీట్మెంట్ వద్దు అనేసి, అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఒక పేషెంట్కి క్యాన్సర్ అని రావంగానే ఫస్ట్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు అంతకుముందు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరూ కూడాను ఇలాంటి భయాలు పెడుతూ ఉంటారనమాట. సో దీనివల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్కి కూడా వెళ్ళకపోవడము, ఆ తర్వాత అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి ట్రీట్మెంట్కి రావటము, ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా ఉద్దేశము ఇలా ప్రెస్ మీట్స్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలాంటి అపోహలు పోవాలి, ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ అన్నీ కూడాను అందరితో షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వచ్చాను. ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో మనము ఎంఆర్ లినాక్ అనేసి ఒక కొత్త మెషిన్ని తెచ్చాము. ఇంతవరకు ఈ మెషిన్ వరల్డ్లో అక్కడక్కడ సెంటర్స్లో ఉన్నాయి, ఇండియాలో ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియాకి ఈ మెషిన్ ట్రీట్మెంట్ రావడానికి ఇది స్టార్ట్ అయింది. అంటే అంతవరకు మనకు ఎవరికన్నా ఇలాంటి హై ఎండ్ ట్రీట్మెంట్ కావాలంటే అందరూ అమెరికా పోవడం కానీ, లండన్ పోవడం కానీ, జర్మనీకి వెళ్ళడం కానీ, ఇలాంటివి ప్లేసెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ మెషిన్ అనేది ఇక్కడే వచ్చింది. ఈ ఎంఆర్ లినాక్ అంటే ఏంటి అని అంటే ఇది కూడా ఒక రేడియేషన్ మెషిన్ లాంటిదే, కానీ మిగతా మెషిన్స్ కంటే కూడాను కంపేర్ చేస్తే ఈ మెషిన్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అసలు అంటే ఎక్కడైతే ట్యూమర్ ఉందో దానికి మాత్రమే రేడియేషన్ తగిలేటట్టుగా ప్లాన్ చేయటం వల్ల చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూస్, అంటే ఇప్పుడు ఒక గర్భసంచి క్యాన్సర్ తీసుకోండి, సర్వైకల్ క్యాన్సర్,
సో దీంట్లో మనకు పేషెంట్స్కి అందరికీ భయం అయ్యేది ఏంటి అని అంటే మూత్రంలో నుంచి లేకపోతే కనుక మోషన్లో నుంచి రక్తం గడ్డలుగా పడుతుంది లాంగ్ టర్మ్లో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏవి లేకుండా చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఇది ఇబ్బంది అనేది లేకుండా ట్రీట్మెంట్ జరిగేది. దీనివల్ల నొప్పి కానీ బాధ కానీ ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది కూడాను ఎవరికి కూడాను తెలియదు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేని ట్రీట్మెంట్ మనకు అంటే ఇండియాలో మనకు అందుబాటులో దొరకడము, మన తెలుగు రాష్ట్రాల్లో దొరకడము అనేది అది చాలా హ్యాపీనెస్తో కూడుకున్న విషయము. ఈ ట్రీట్మెంట్ గురించి ఎటువంటి సందేహాలున్నా అపోహలున్నా మీరు ఎవరైనా కానీ మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా నేను మాట్లాడతాను. సో ఈ ఎంఆర్ లినాక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎవ్రీడే ట్రీట్మెంట్ అప్పుడు డైలీ ఎంఆర్ఐ చేస్తామన్నమాట ట్రీట్మెంట్కి ముందర పేషెంట్కి. ఆ ట్రీట్మెంట్ వల్ల ఎంఆర్ఐ చేయటం వల్ల మనకు ట్యూమర్ అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇంతవరకు ఉన్న మెషిన్స్లో ఓన్లీ సిటీ స్కాన్స్ ఉండేవి. ఇప్పుడు వచ్చిన మెషిన్లో కొత్తగా ఎంఆర్ఐ పెట్టడం వల్ల మనకు ట్యూమర్ అనేది చాలా క్లారిటీగా అంటే ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే వెళ్ళటానికి మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుందన్నమాట. సో ఇది దాదాపుగా ఒక 1/2 అవర్ ట్రీట్మెంట్ పడుతుంది. అంటే ఆ 1/2 అవర్ పేషెంట్ కంఫర్టబుల్గా మెషిన్ మీద పడుకొని ఉంటారనమాట. ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోగానే వెంటనే వెళ్ళిపోవచ్చు, ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అయిపోతారు. అడ్మిషన్స్ కానీ ఇవి కానీ ఏమీ అవసరం లేదు. చాలా మటుకు పేషెంట్స్కి అంటే ఒకప్పుడు 30 ఫ్రాక్షన్స్ 40 ఫ్రాక్షన్స్ ట్రీట్మెంట్స్ సిట్టింగ్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 1 to 5 సిట్టింగ్స్లో కూడాను ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఎందుకు అని అంటే ఆ మెషిన్ ఒక అడ్వాంటేజ్ అవ్వటం వల్ల మనకు ఇది అన్ని చేయడానికి మనకు వీలవుతుంది. ఈ నెల 10న జరిగిన కడప నగరపాలక సంస్థ జనరల్ బాడీ సమావేశంలో కళాక్షేత్రం, వైఎస్ఆర్ ఆడిటోరియం, అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని పీపీపీ పద్ధతిలో అమ్మకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం వెనుక జరిగిన లోపాయికారు ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రతిపాదనను జనరల్ బాడీ సమావేశంలో ఏకాభిప్రాయంతో వ్యతిరేకించిన పాలక వర్గాన్ని అభినందిస్తున్నామన్నారు. అయితే ప్రతిపాదనల వెనుక నగరపాలక సంస్థ కమిషనర్ అధికారుల పాత్ర, వారి వెనుక అధికార పార్టీ నేతల లోపాయికారి ఒప్పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లయితే భవిష్యత్తులో నగరపాలక సంస్థ ఆస్తులకు రక్షణ లేనట్లేనని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో భూముల ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. చెన్నకేశ్వరరెడ్డి, ఎంఈ విజయ్ కుమార్ రెడ్డి, లేకపోతే సిటీ ప్లానింగ్ అధికారి మనోజ్ రెడ్డి, వీళ్ళ ప్రమేయం ఉన్నా కూడా మేము ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ ఉంటే, ఆ విధమైనటువంటి పక్కా ప్రణాళికతో దీంట్లో కొట్టేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే తక్షణం వీళ్ళపైన విచారణ జరిపించాలి. నగరపాలక వర్గము వీళ్ళను ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పి తీర్మానం చేసి పంపించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక పక్కా ప్రణాళికతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రాపర్టీస్ ఇవాళ రెడీమేడ్గా కట్టబడినటువంటి మెడికల్ కాలేజీలను రెడీమేడ్గా ఇవాళ అమ్మకానికి పెట్టినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు ప్రజానీకం, అన్ని పక్షాలు కూడా. ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ను ఈ విధంగా పీపీపీ మోడల్లో తీసుకురావడం అనే దాన్ని చాలా దుర్మార్గమైనటువంటిది. పైగా ఇవాళ కమిషనరు దీన్ని బట్టి ఏం చెప్పాలి మనము, కమిషనరు రోజువారీగా ప్రతిరోజు ఉదయము తిరుగుతున్నారంటే ఖాళీ స్థలాలపైన కన్నేయడము, ఖాళీగా ఉన్నటువంటి ఆస్తుల మీద కన్నేయడము, దాంట్లోనూ అధికార పార్టీ నేతలు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం ఎందుకు అనుమానం వ్యక్తం చేయకూడదు, ఆరోపణ చేయకూడదు. కాబట్టి మరి కమిషనరు ఈ విధమైనటువంటి వైఖరి తీసుకుంటా ఉన్నాడంటే దీని వెనకల అధికార పార్టీ నేతల హస్తము, ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే పాలకవర్గం ఏదైనా కావచ్చు, జెడ్పీ పాలకవర్గం కూడా ఇవాళ వైసీపీ, కానీ విలువైనటువంటి ప్రాపర్టీస్ 2 స్థలాలుంటే దాంట్లో కేవలం 1.5 కోటి 2 ఎకరాల 100,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలో 1.5 కోటితో ఏ విధంగా కాంప్లెక్స్ కడతారో, ఆ కాంప్లెక్స్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది, ఏ విధంగా
జెడ్పీ ఆదాయాన్ని పెంపొందించగలుగుతారు. కాబట్టి జెడ్పీ స్థలాల విషయంలో, నగరపాలక సంస్థల ప్రాపర్టీ విషయంలో ఇవన్నీ కూడా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అధికారులు బుల్డోజ్ వీటిని కొట్టేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే జరుగుతున్నాయో పాలకవర్గము వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. పాలకవర్గము ఆ అధికారులను సరెండర్ చేసేటువంటి చర్యలకు ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. అట్ట కాకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో అధికారులను, అధికార పార్టీ నేతలను, పాలక వర్గాన్ని కూడా కారణం చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కడప జిల్లా రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని టి సుండుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో ఒక మైనర్ బాలుడు, ఒక యువకుడు అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ రామ్నాథ్ హెగ్డే వివరాలు వెల్లడించారు. కడప జిల్లా రాజంపేటలో ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే మీడియా సమావేశం నిర్వహించారు. రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని టి సుండుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో ఒక మైనర్ బాలుడు, ఒక యువకుడిని అరెస్టు చేసి మీడియాకు వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి సుమారు 16 లక్షల రూపాయల విలువ గల 110 గ్రాముల బంగారు, 11 గ్రాముల వెండి వస్తువులు, 9,990 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి పట్టుబడిన దొంగలను రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 5 కేసుల్లో 5 కేసుల్ని ఛేదించడం జరిగింది. దీనిలో ముద్దాయిలు వచ్చేసి ఒకడు వచ్చేసి సాంబశివ, కోటకొండ సాంబశివ అనేది అతనికి 19 ఏళ్ళు. ఇంకొకడు వచ్చేసి చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు, అతనికి ఇంకా 15 సంవత్సరాలు. సో అతన్ని జ్యువెనైల్ జస్టిస్ బోర్డుకి అందజేయించడం జరిగింది. అలాగే దీనిలో మొత్తం కలిపి 4 హౌస్ బ్రేక్లు జరిగాయి. అలాగే ఒకటి టెంపుల్ హుండీ థెఫ్ట్ ఒకటి జరిగింది. మొత్తం కలిపి 5 కేసులు ఛేదించడం జరిగింది. దీనిలో బంగారు విలువ 110 గ్రాములు, అలాగే వాటి విలువ 5,42,000. ఇప్పుడు ప్రస్తుతానికి దాని వాల్యూ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే వెండి వస్తువుల బరువు వచ్చేసి 11 గ్రాములు. తర్వాత డబ్బులు వచ్చేసి సుమారుగా 10,000. సో దీనిలో మన సుండుపల్లి సిఐ, సుండుపల్లి సర్కిల్ సిఐ ఏపీ మస్తాన్ గారు, అలాగే సుండుపల్లి ఎస్ఐ ఎస్కేఎం హుసేన్, తర్వాత మన హెచ్సి హెడ్ కానిస్టేబుల్ ఎం సుధాకర్ నాయక్, ఎం భాస్కర్, వీళ్ళందరూ బాగా కృషి చేశారు. సో ఈ కేసు ఛేదించడంలో మంచి పని చేశారు. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బ్రహ్మంగారి మఠం మండలంలోని గంగిరెడ్డిపల్లె వద్ద ట్రాక్టర్ కింద పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్ లో తన పొలానికి డ్రిప్ పైపులు తీసుకువెళ్తున్న సమయంలో ట్రాక్టర్ పై నుంచి ప్రమాదవశాత్తు టైర్ కింద పడగా సదరు వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు నర్సన్నపల్లి గ్రామానికి చెందిన కొన్నిరెడ్డి ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. సంఘటన స్థలానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లాలో 2వ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు యాగశాల ప్రవేశం, శ్రీ మహాగణపతి పూజ, దీక్ష, కంకణ ధారణ, ధ్వజారోహణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున నుంచి వీరభద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను విశేషంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన ఈవో రమణారెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు